ఆలయాల మీద దాడి మళ్ళీ ఆరంభమైందా? శనీశ్వరుడు ఆలయం మీదన దాడి జరిగినటువంటి అంశం తాజాగా జరిగిన శ్రీకాకుళం జిల్లా జీసంగడ మండలంలోని బాలమ్మరాజు వలస గ్రామంలో శనివారం వేకుజాను గుర్తు తెలియని వ్యక్తులు శనీశ్వరుడు ఆలయంలో ఉన్న నవగ్రహ విగ్రహాలను ధ్వంసం చేశారు. శనివారం ఉదయం 6 గంటల సమయంలో శనీశ్వరుడు ఆలయానికి కొందరు భక్తులు వచ్చారు. అక్కడ ఆలయం గేట్లు తీసున్నాయి. దగ్గరికి వెళ్ళి చూస్తే ధ్వంసమైన విగ్రహాలు కనిపించినాయి. వాళ్ళు వెంటనే గ్రామస్తులకు పెద్దలకు సమాచారం ఇచ్చారు. జీసంగడం పోలీసులు ఫిర్యాదు చేశారు. ఇటీవల కుర్మ గ్రామంలో ఆశ్రమం కాలిపోయింది. సింహాచలం గిరి ప్రదక్షిణ సందర్భంగా వేసిన షెడ్డు నేలమట్టమైంది. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఘటనకు వరుసగా మరొక ముందే డిఆర్ వలసలో శనీశ్వరుడు ఆలయంలో విగ్రహాలు ధ్వంసం జరగడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. షెడ్డు కూలడంలో కుట్రేం లేదు, బట్ మొన్న ఆశ్రమం కూలడంలో కుట్ర కనబడుతుంది. ఇప్పుడు విగ్రహాల ధ్వంసం కుట్ర కనబడుతోంది. ఇది హిందూ వ్యతిరేక శక్తులు చేస్తున్నాయా, లేకపోతే ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికి ఏమైనా జరుగుతుందో సీరియస్గా దృష్టి సారించి విచారణ చేసి వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది.